వెల్కమ్ టు హరిప్రసాద్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. సో రియల్ ఎస్టేట్కి సంబంధించి మనకి రెగ్యులర్గా అప్డేట్స్ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే లేటెస్ట్గా నేను ఒక అప్డేట్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదే మెయిన్గా మనకి హైదరాబాద్కి గేమ్ చేంజర్ అవ్వబోతున్న రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా నేను ఒకటి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో RRRకి సంబంధించి యాక్చువల్గా ఈ వర్క్ అనేది ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి. సో కొన్ని కారణాల వల్ల చాలా వరకు డిలే అయిందని చెప్పుకోవచ్చును. సో రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకునే చాలా వరకు రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది కూడా ప్రజెంట్ నడుస్తుంది. సో ఔటర్ రింగ్ రోడ్ అండ్ మనకి అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలోనే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయండి. సో అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ ఎక్కువగా ఈ RRR మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మనకు మెయిన్గా ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది 2 phases వస్తుంది. సో ఒకటేమో phase 1, ఒకటి phase 2. సో ఉత్తర భాగం అనేది phase 1లో వస్తుంది, ఇటు దక్షిణ భాగం అనేది phase 2 కిందకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు టోటల్గా ఈ ఉత్తర భాగానికి సంబంధించి ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చును. సో రీసెంట్గానే జస్ట్ మనకి వచ్చిన అప్డేట్ ఏంటంటే దీనికి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫైనల్గా అప్రూవల్స్ రావడం అనేది జరిగింది. సో దీనికంటే ముందు ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఫైనల్గా అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఇది ఆల్మోస్ట్ మనకి ఒక 165 కిలోమీటర్స్ వరకు ఈ ఉత్తర భాగం అనేది ఉండబోతుందండి. సో అండ్ ఇందులో మరొక చిన్న చేంజ్ ఏంటంటే ఫస్ట్ దీన్ని అంటే ఈ RRRని మొదలుపెట్టినప్పుడు 4 లేన్గా చేయాలని గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అయితే ప్రజెంట్ ఉన్న ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని అండ్ ఫ్యూచర్లో కూడా మరింతగా ట్రాఫిక్ పెరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈ 4 లేన్ని 6 లేన్గా ఎక్స్పాన్షన్ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. సో ఆల్మోస్ట్ రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి అన్ని అనుమతులు రావడం అనేది జరిగింది. అండ్ రైతులకి సంబంధించి వాళ్ళకి కావాల్సిన కంపెన్సేషన్ కూడా గవర్నమెంట్ నుంచి సానుకూలంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో టోటల్గా ఆల్మోస్ట్ దీనికి దాదాపు ఒక రైతులకి పరిహారం ఇవ్వడానికి 5,000 కోట్ల పైన దీనికి ఖర్చు అవ్వడం అనేది జరుగుతుందండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఈ 4 లేన్ ఏదైతే ఉందో ఈ 4 లేన్ని 6 లేన్గా ఎక్స్పాన్షన్ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి సో దీనికి సంబంధించి కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో దానికి సంబంధించి కూడా మనకి అప్కమింగ్ అప్డేట్ అనేది వస్తుందండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి సో ఈ రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇది ఫైనల్ స్టేజ్ ఏంటంటే సో క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి ఒక డిస్కషన్ జరుగుతుంది. సో దాని తర్వాత క్యాబినెట్లో కనుక దీన్ని అప్రూవల్ చేశారనుకోండి సో ఇమ్మీడియట్గా RRRకి సంబంధించి వర్క్స్ స్టార్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఫస్ట్ మనకి బాంబే హైవేలో సంగారెడ్డి తర్వాత మనకి ఐ థింక్ పెద్దాపూర్ నుంచి మనకి ఈ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. సో సంగారెడ్డి నుంచి ఇటు తూప్రాన్పేట్, నర్సాపూర్, గజ్వేల్, భువనగిరి అండ్ ఇటు మనకి చౌటుపల్ దగ్గర ఎండ్ అయిపోతుంది. సో ఇది ఉత్తర భాగానికి సంబంధించిన RRR అండి. సో దీని తర్వాత phase 2లో దక్షిణ భాగానికి సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్ వర్క్ కూడా తొందరలోనే స్టార్ట్ అయ్యే అవకాశం అనేది ఉంది. సో దానికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ సర్వే వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో దానికి కూడా ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫైనల్గా అప్రూవల్స్ కనుక వస్తే సో అది కూడా మనకి తొందరలోనే స్టార్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఫస్ట్ మనకి ఈ phase 1 వర్క్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో ఇది రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి అండ్ ఎవరైతే లాస్ట్ అంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయలేక మిస్ అయ్యారో సో ఇప్పుడు మంచి అవకాశము రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో మంచి అప్రిషియేషన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. సో మీకు ప్రాపర్టీస్కి సంబంధించి ఎటువంటి సజెషన్స్ కావాలన్నా కానీ ఈ కింద ఉన్న నా నెంబర్కి కాల్ చేయండి. నా పేరు హరిప్రసాద్. సో నేను TS RERA సర్టిఫైడ్ ఏజెంట్ అండి. సో అండ్ రియల్ ఎస్టేట్కి సంబంధించి రెగ్యులర్గా సో ఇన్వెస్టర్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మంచి అప్రిషియేషన్ వచ్చే విధంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మీకు అటు గవర్నమెంట్ వచ్చే ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన అప్డేట్స్ కానీ సో ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగినా కానీ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అప్డేట్ చేయడం అనేది జరుగుతుందండి. సో నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.